తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. ఏపీలో ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు, ఎవరు అధికార పీఠాన్ని చేజెక్కించుకోబోతున్నారు, ప్రస్తుతం ఇదే చర్చ ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా నడుస్తోంది. సో ఈ తరుణంలో అసలు ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, వీటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, అలానే ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు. నమస్తే అండి. సో ఇక్కడ మనం పార్లమెంట్ వైజ్గా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, అలానే పొత్తుతో వస్తున్న టీడీపీ, బీజేపీ, అలానే జనసేన పార్టీ ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, అలానే ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం సార్. సో మనం పార్లమెంట్ వైజ్ వెళ్దామండి. సో మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లయితే మన పార్లమెంట్లో ప్రతి పార్లమెంట్లో 7 స్థానాలు ఉంటాయి. దానిలో వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు విన్ అయ్యే అవకాశం ఉంది, అలానే పొత్తుతో వెళుతున్న ఈ 3 పార్టీలు టోటల్గా ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీకాకుళం వెళ్దామండి. శ్రీకాకుళంలో ఉన్న 7 స్థానాలలో మీరిచ్చింది మాత్రము వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు, పొత్తులో వెళ్తున్న టీడీపీ, జేఎస్పీ, అలానే బీజేపీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. మీరేం చెప్తారు? మాకున్న టోటల్ ఇన్ఫర్మేషన్ వివిధ వర్గాల ద్వారా మేము సేకరించింది కానీ తర్వాత మాకు స్వయంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ దాని ప్రకారం మేము మొత్తం దీని విషయాన్ని క్రోడీకరిస్తే దాదాపుగా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీకి 115 నుంచి వెళ్ళి 120 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అంతకన్నా తగ్గే అవకాశం లేదు. 115 నుంచి 120 స్థానాలు అది మినిమం. ఒకవేళ వాళ్ళకు ఇంకా అనుకూలమైన మార్పులు వచ్చి ఇంకా ఎలక్షన్స్ ఇంకా 20 రోజుల పైన ఉన్నది కాబట్టి ఇంకేమైనా మార్పులు ఎక్కువ వస్తే ఇంకా అవి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎట్లాంటి పరిస్థితులు మాత్రం ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఏది ఉన్నదో అది ఈసారి మాత్రం వైసీపీకి పట్టం కట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్రీకాకుళంలో ప్రతి ఎంపీ అంటే స్థాయిలో 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి. ఇవంతా కూడా 7 ఉంటాయి. దీనిలో దాదాపుగా 4 శ్రీకాకుళంలో వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నది, 3 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే మనం నెక్స్ట్ చూస్తే విజయనగరం కూడా 7 స్థానాలలో 5 స్థానాలు వైసీపీకి, 2 స్థానాలు టీడీపీ. ఒకప్పుడు ఈ విజయనగరం అనేది టీడీపీకి చాలా కంచుకోటగా ఉండే, కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో దాదాపుగా ఇది వైసీపీకి పోవడం జరిగింది. ఇంకా నేను నా ఉద్దేశంలో 5 నుంచి 6 వరకు పోయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం 5-2 వరకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మనము శ్రీకాకుళం, అలానే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు ఈ 4-5 వరకు ఒక థ్రెడ్ లో వెళ్తూ ఉంటాం, అంటే ఒక థ్రెడ్ వైజ్ గా వెళ్తూ ఉంటుంది. అది నార్త్ కోస్తా, నార్త్ అంటే మన ఉత్తర ఆంధ్ర. రైట్. సో అక్కడ మనం చూసినట్లయితే అక్కడున్న సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే అక్కడున్న స్థితిగతులను బట్టి వైఎస్ఆర్సీపీకే మీరు పట్టం కట్టే అవకాశం ఎక్కువగా ఉంది అని చెబుతూ ఉన్నారు. వాళ్ళుగా జనాలు పట్టం కడుతున్నారు, పట్టం కట్టి. ఒకటేంటంటే ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషనల్గా మీరు చెప్పిన ఈ 5-6 లోకసభ స్థానాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలన్నీ కూడా ఇప్పుడు పాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఈవెన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఈ 4-5 ఎంపీ స్థానాలలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలన్నీ కూడా టీడీపీకి చాలా గట్టిగా పట్టుండే. కానీ అనుకోకుండా వైసీపీ ఇప్పుడు మన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉత్తర కోస్తా ఆంధ్రాలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మార్పులు వచ్చి ఈసారి అంతకుముందు ఎప్పుడు కూడా ఈ టీడీపీకి మొగ్గు చూపే ఈ ఏవైతే ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయో ఇప్పుడు దాదాపుగా జగన్కు అవి షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా 7 స్థానాలకు 3 స్థానాలు ఇక్కడ వైసీపీకి వస్తున్నాయి, 4 స్థానాలు టీడీపీ, జనసేన వాళ్ళకు ఉన్నది. పోయినసారి కూడా వాళ్ళకు కొంత టీడీపీకి కొంత మెరుగైన రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా అంటే దాదాపుగా ముఖాముఖి ఉన్నది. ఒక సీటు అటు ఇటు అయినా కూడా ఇప్పుడు 4 ఇటు కావచ్చు, 3 ఇటు కావచ్చు, లేకపోతే అంతకన్నా పెద్ద మార్పు ఉండదు. అయితే మనం విశాఖపట్నం చూసినట్లయితే ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం పదవి తీసుకున్నట్లయితే, లేకపోతే ఆ పీఠం దక్కించుకున్నట్లయితే, సో రాజధాని ఒకటి విశాఖపట్నంలో ఉండబోతుంది. సో కంపల్సరీ ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలు ఎందుకు ఇంకా ఎలక్షన్స్ దగ్గరికి వస్తే ఇది ఇంకొక సీట్ ఇటు మారే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అనకాపల్లి వెళ్దాం. అనకాపల్లిలో 7 స్థానాలలో 3 వైసీపీకి రావడానికి అవకాశం ఉన్నది, 4
టీడీపీ. ఎందుకంటే ఇదంతా కూడా కొంత ఈస్ట్ గోదావరి కొంత బెల్ట్ కాబట్టి ఇప్పుడు ఈ కాపులు ఇదంతా ఒకటే కానీ బెల్ట్ లోకి ఒకటే తీసుకోవచ్చు బెల్ట్. మనం. తర్వాత ఈ జనసేన కాపు ప్రాబల్యం ఉన్న దాంట్లో అంతకుముందు ఎలక్షన్స్లో కూడా కొంత వీళ్ళకు మెరుగైన ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా కొద్ది అంటే నెక్ టు నెక్ ఉంటాయి, బొట్టాబొట్టు ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఇంకా 20 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో 1, 2 అటు ఇటు మారే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ అరకులో అయితే మొత్తం 7 స్థానాలలోనూ 5 వైఎస్ఆర్సీపీ, అలానే ఆ, 2 రెండు పొత్తు అంటున్నారు. అయితే ఇంకా దీనిలో ఈ అరకులో 5 నుంచి 6 వరకు ఇంకో సీట్ ఎక్కువ పెరిగినా కూడా మనం వైసీపీకి చెప్పాల్సింది. ఎందుకంటే ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. దీనిలో ఎక్కువగా ఏది వీకర్ సెక్షన్స్ అంటే బలహీన వర్గాల వాళ్ళు కానీ లేకపోతే ఎస్టీ వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దానిలో చాలా గట్టి పట్టు జగన్ ప్రభుత్వానికి కానీ లేదా వైసీపీకి కానీ ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు వచ్చి 5 వస్తున్నాయి. ఇంకొక సీట్ ఎక్కువ ఇటు ముగ్గినా కూడా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసుకున్నట్లయితే క్రీమీ లేయర్ అవు. అంటే ఉన్నత వర్గాలన్నీ కూడా కాస్త అగైనెస్ట్ గా అనిపిస్తున్నప్పటికీ కింది కింద వర్గాల బడుగు బలహీన వర్గాలన్నీ బడుగు బలహీన జగన్మోహన్ రెడ్డి గారి వైపే వర్గాలు ఉన్నారని బడుగు తెలుస్తోంది. బలహీన వర్గాలు ఎక్కువ శాతం ప్రజలు ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు ఇప్పుడు క్రీమీ లేయరు పై వర్గాలు ఎంత మన బలంగా మన వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళు కొంత ఆ, విపరీతంగా వ్యతిరేకించినప్పటికీ కూడా ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా జగన్ గారు ఎందుకు గెలుస్తున్నారంటే అదే కారణం ఏంటంటే ఆ కింది వర్గాలలో జగన్ ప్రభుత్వానికి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ గట్టి పట్టున్నది. ఆ పట్టు ఇప్పుడు మనం ఈ 3-4 రోజులు ఆయన బస్సు యాత్ర మొదలుపెట్టిండు. మనం క్లియర్ కనబడుతుంది టీవీలలో చూసిన జనాలను మేము అడుగుతున్నాం. అది ఇప్పుడు ఆ ట్రెండ్ చూస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ చెప్తున్నది ఏంటంటే పాత రిజల్ట్సే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన దాదాపుగా మళ్ళీ పాత స్థానాలు చేజించుకున్నా కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు. అంత మళ్ళీ ట్రెండ్ మారుతున్నది. ఆయన బస్సు యాత్ర పెట్టిన తర్వాత నుంచి వెళ్ళి ఇప్పుడు దీనిలో కూడా ఇంకా వైసీపీ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, అంటే అది అమ్మఒడి పథకం కావచ్చు, చాలా లేకపోతే ఉన్నాయి. రైతు భరోసా ఆ కావచ్చు. స్కీమ్స్ మనం నవరత్నాలు చూస్తే నవరత్నాలు ఇప్పుడు చాలా స్కీమ్స్ జగన్ గారు పెట్టారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా స్కీమ్స్, పేద ఇళ్ల స్థలాలు, జగనన్న విద్య, బయటికి పోయే వాళ్ళకి విదేశాలకు పోయే వాళ్ళకి ఇచ్చారు. వైఎస్ఆర్ పెన్షన్స్ కానీ లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ కానీ రైతు భరోసా కానీ పెళ్లి కానుక తర్వాత వివిధ కులాలకు వాళ్ళ వృత్తుల బట్టి కూడా అనేక విధాలుగా పెద్ద ఎత్తున వాళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే 85 నుంచి 90% గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో 100 కుటుంబాలు ఉంటే 85 నుంచి 90 కుటుంబాలకు ఏదో విధంగా జగన్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఏదో ఒక సంక్షేమ పథకము ఒకటి కాదు 2-3 పథకాలు కూడా వాళ్ళకు అందడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ కింది వర్గాలలో జగన్ మీద కానీ జగన్ ప్రభుత్వం మీద కానీ ఒక విధమైన అభిమానం ఉండడం, వ్యతిరేకత లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం తన బస్సు యాత్రలో ఒకటే పదే నొక్కి వక్కాణిస్తున్నారని చెప్పొచ్చు. మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటేయండి, ఒకటే నినాదం. ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నాడంటే 85% నుంచి 90% కుటుంబాల గ్రామీణ ప్రాంతాలలో ఆయన ఇచ్చిన స్కీమ్స్ ఏవైతే నవరత్నాలలో దాదాపుగా చాలా విషయాలు అన్ని కుటుంబాలకు ఇప్పుడు గ్రామ సచివాలయం కానీ వాళ్ళు వాలంటీర్స్ కానీ ఈ వ్యవస్థలతో జరిగింది ఏంటంటే అక్కడ పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. మధ్య దళారీ వ్యవస్థ నశించిపోయింది. లబ్ధిదారులకు ఏవైతే లబ్ధి వచ్చే పథకాలు ఉన్నాయో డైరెక్ట్గా వాళ్ళకి బ్యాంకులలోనే డబ్బులు పడిపోవడం కానీ అదే డైరెక్ట్గా మొత్తం మధ్య దళారీ వ్యవస్థ కానీ పైరవికార వ్యవస్థ లేకుండా వాళ్ళకు అవుతున్నాయి. కాబట్టి జనాలు కొంత హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే ఆ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నానంటే మన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ గ్రామ సచివాలయం కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఎలక్షన్లో వైసీపీ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తుందని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చేయనని చెప్పారు. అంటే ఎలక్షన్ కోడ్ అయ్యేదాకా వీరు పనిచేయదని చెప్పినప్పుడు కూడా అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే 5 ఏళ్లలో వాళ్ళకు ఒక వ్యవస్థ ఏర్పడ్డది. ఈ వ్యవస్థలో గ్రామ వాలంటీర్లు కానీ లేకపోతే గ్రామ సచివాలయం కానీ అక్కడ ఆ లబ్ధిదారులకు అందరికీ కూడా నేరుగా వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళకి ఆ స్కీములలో లబ్ధి వాళ్ళకి అక్కడ డెలివరీ, డోర్ డెలివరీ అంటే ఆ దగ్గరికి పోయి ఆ కుటుంబంలో పోయి
అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే అమ్మ అయ్యా మీకు ఇది వచ్చింది మీరు తీసుకోండి ఇగో మీకు ఇది ఉంది అంతా కూడా మళ్ళీ అంతా కూడా ఆన్లైన్లే అది అక్కడ పైరవి కూడా మళ్ళీ వేరే వాళ్ళు మోసం చేసే అవకాశం లేకుండా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు అప్పుడు మొన్న అన్నారు మేము అనవసరంగా ఎలక్షన్ కోడ్ పెట్టి మమ్మల్ని రాకుండా చేసిన అది చేసినంటే చంద్రబాబు గారు మొదలు మిగతా వాళ్ళంతా మేము ఈ వాలంటరీ వ్యవస్థను కానీ ఈ సచివాలయాలు సరిగ్గా లేవని బాగా వ్యతిరేకించిన వాళ్ళే తర్వాత మళ్ళీ వాస్తవాలు తెలుసుకొని వాళ్ళు కూడా కొంత మళ్ళీ వాళ్ళ బాని మార్చారు అంటే దాని వ్యవస్థ ఏంటంటే ఇప్పటికి కూడా దాదాపుగా ఈ వాలంటరీ వ్యవస్థ కానీ గ్రామీణ వాలంటరీ కానీ సచివాలయాలు కానీ దాదాపు 4 లక్షల మంది కన్నా పైన ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు 15వ తారీఖు వచ్చినా 20వ తారీఖు వచ్చినా మాకు జీతాలు పడడం లేదు అని ఎట్లా అయితే విమర్శించారో, బట్ వృద్ధులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, 1వ తారీఖు 6 గంటలకే వాళ్ళ చేతుల్లోనో వాళ్ళ అకౌంట్లోనో డబ్బులు అయితే పడేసరికి ఈవెన్ ఎంప్లాయీస్ కూడా కొంత అసౌకర్యం ఉండొచ్చు రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అంతకుముందు ప్రభుత్వాలలో ఫస్ట్ నాడే శాలరీస్ వాళ్ళ బ్యాంకులలో క్రెడిట్ అయ్యేది. కానీ ఇప్పుడు కొంత ఈ ఈ సంక్షేమ పథకాలు ఎక్కువై వీళ్ళకు జనాలకు ఎక్కువ లబ్ధి పోతున్నది కాబట్టి కొంత అడ్జస్ట్మెంట్లో కొంత ఉద్యోగస్తులకు కొంత లేట్ కావచ్చు కానీ మొత్తానికి జీతాలు ఇది వస్తున్నాయి కానీ సరే అసౌకర్యంతో వాళ్ళ కోపం ఉండొచ్చు అది వాస్తవం. సో ఒక బెల్ట్ నుంచి మనం ఒకసారి గోదావరి జిల్లాల దగ్గరికి వెళ్దాం. కాకినాడ జిల్లా, కాకినాడలో ఉన్న 7 స్థానాలలోనూ 4 వైఎస్ఆర్సీపీ అలానే టీడీపీ 3 స్థానాలు చేజిక్కించుకునే ఇక్కడనే అవకాశం ఇప్పుడు ఉందంటున్నారు. ఎందుకు జగన్ గారు గెలుస్తారు అని మనం ఆ, ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ సెంట్రల్ కోస్ట్ అంటే ఏదైతే ఇప్పుడు వైజాగ్ లేకపోతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఇవన్నీ కూడా అలయన్స్ గట్టిగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే జనసేన యొక్క ప్రాబల్యం కాపు సామాజిక అంటే వర్గం ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు సార్, ఈ నియోజకవర్గాలలో ఉమ్, కాపు సామాజిక ఉమ్, ఉమ్, ఈ నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గానికి మనం చూడొచ్చు అవును. కాస్త పర్సెంటేజ్ ఎక్కువగానే ఎక్కువ ఉంటుంది కనిపిస్తుంది. ఎక్కువ సో ఉంటుంది బలమైన అందుకోసమే సామాజిక వర్గం కూడా రైట్. నెమ్మరే కాకుండా వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఈ జిల్లాలలో బలంగానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా కాపుల్లో కూడా ఎప్పుడూ మనము ఉమ్. అంటే పరిపాలించబడమేనా, అదే మనం మన పరిపాలించేద్దా అనే అది ఒక ఉన్నది నినాదం కూడా స్లోగన్ ఉన్నది కూడా చూస్తూ ఉన్నది ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒక మాటలు చెప్పానంటే 3 స్తంభాల ఆట 3 స్తంభాల ఆట ఏంటిది రైట్. వైసీపీ రెడ్డి వర్గం టీడీపీ కమ్మ కమ్మ వర్గం వర్గం, ఇప్పుడు జనసేన కాపు కాపు వర్గం. వర్గం. అయితే ఈ పై 2 వర్గాలు ఇప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి వెళ్ళి 1956 నుంచి వెళ్ళి ఇప్పుడు 2024 వరకు ఈ 2 కులాలే అధిక సమయం లేదా ఎక్కువ దాదాపుగా ఈ 2 కులాలే పరిపాలించినాయి. 83 తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశము ఆల్టర్నేటివ్గా కొంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటే కమ్మ వర్గం అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే రెడ్డి వర్గం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ 3వ బలమైన వర్గంగా కాపు వర్గము సంఖ్యాబలంగా ఎక్కువనే ఉంటుంది, ఆర్థికంగా కూడా ఇప్పుడు వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు. జిల్లాల వారికి కూడా మొత్తం ఆంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా ప్రాబల్యం కలిగిన వర్గం. బట్ సహజంగానే వాళ్ళకు ఉంటుంది మేమేం తక్కువ పోయినాము మాకెందుకు మేమేందుకు వైఆర్ ఇన్ సెకండరీ ఫిడ్లింగ్ అంటారు. అంటే మేము 2వ తాళం ఎందుకు వేయాలి, మొదటి తాళం మాకే ఉండాలి కదా. తాళం అంటే రైట్. అధికారం కావాలి అంటే అది ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనకు ఒకవేళ ఈ ఈ 5-6 జిల్లాలు కానీ లేదా ఈ 10 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఒకవేళ పెద్ద ఎత్తున ఈ టీడీపీ జనసేన బీజేపీకి మొగ్గు చూపు ఈ పెద్ద ఎత్తున ఇక్కడ సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళకి అధికారం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూస్తే దాదాపుగా సమానంగానే వస్తున్నాయి. ఇంకా మనం మామూలుగా వైసీపీకి ఎక్కువగా కనబడుతున్నాయి, వీళ్ళకి కొంచెం తక్కువ కనబడటం కూడా దాదాపుగా పోటాపోటీ కనబడుతున్నాయి. రేపు భవిష్యత్తు బాగా పోటీ ఉన్నప్పుడు ఒక సీటు అటు ఇటు జిల్లాలలో ఎంపీ నియోజకవర్గం మారచ్చు కానీ పెద్ద ఎత్తున గొప్పగా మార్పు వచ్చే అవకాశం లేదు. రైట్. అంటే కాకినాడ 4-3 చెప్పారు, అమలాపురం కూడా ఇక్కడ అమలాపురంలో 3-4 అంటున్నారు. ఇది కూడా ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం రైట్. కోనసీమ రాజమండ్రి కూడా మనకి 4-3 చెప్తున్నారు. వచ్చినాయి. రైట్. సో నెక్స్ట్ నరసాపురం అండి. నరసాపురం. నరసాపురంలో వైఎస్ఆర్సీపీకి 3 స్థానాలు అలానే పొత్తు అయితే 4 స్థానాలు అంటే దక్కించుకునే ఇప్పుడు అవకాశం. ఈ బెల్టుల్నే కొద్దిగా ఎక్కువ ఉన్నది వాళ్ళకి, Yes. కొద్దిగా వైసీపీ ఇక్కడ టీడీపీ జనసేన కాబట్టి కొద్దిగా మెరుగ్గా ఉన్నది. రైట్. అండ్ తర్వాత మనం చూడొచ్చండి ఏలూరు. అయితే ఏలూరుకి ఏలూరు వచ్చేవరకు
ఏలూరుకి వచ్చే వరకు రిపోర్ట్స్ ఇక్కడ ఇక్కడ కూడా మళ్ళీ వీళ్ళ కూటమి బలంగానే ఉండాలి కానీ ఏలూరు స్థానానికి వచ్చే వరకు ఇక్కడ వైసీపీకి అనుకూలంగా 6 సీట్లు వస్తున్నాయి, 1 సీట్ మాత్రమే జనసేనకు. అండ్ మనం ఈ బెల్ట్ లో చూసినట్లయితే కంప్లీట్ అమలాపురం అంతా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుంది. లేదే ఇక్కడ పెద్దగా ఏం లేదు, ఏలూరు 1, 2 పెద్దగా అంటే ఇప్పుడు ఈక్వల్ గానే ఉన్నట్టు పెద్దగా ఇక్కడ ఏం ఇక్కడ లేదు. ఏలూరుకి వచ్చేసరికి ఏలూరుకి కంప్లీట్ గా ఇది 6 ఈ ఒక్క స్థానాలు నియోజకవర్గాలు మాత్రం వైఎస్ఆర్సీపీ, అలానే ఎందుకో వైసీపీకి మరి ఇక్కడ స్థానిక పరిస్థితులు, అభ్యర్థులు అనేక వేరే మిగతా కారణాల వలన ఇక్కడ ఒక ఏలూరులో మాత్రం ఎక్కువ స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ కిందికి అండ్ వస్తే ఇక్కడ మనం ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే కాస్త రాజుల సంఖ్య కూడా ఎక్కువగానే నీకు ఉంటుంది. ఈ సో వెస్ట్ వీళ్ళు ఎవరి ఇప్పుడు వైపు మొగ్గు ఇప్పుడు వెస్ట్ చూపుతారు? గోదావరి, ఈస్ట్ గోదావరి తక్కువనే కానీ వెస్ట్ వెస్ట్ గోదావరి, గోదావరి వెస్ట్ అంతా గోదావరి రాజులు. కొంత పార్ట్ ఆఫ్ ది కృష్ణా కొద్దిగా బార్డర్లు ఉంటారు, కొద్దిగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఉంటారు కానీ ఎక్కువ ఇప్పుడు వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలంతా కూడా అవును. కాపు సామాజిక అందులో వర్గం ఉంటే ఈ వెస్ట్ గోదావరిలో కాస్త రాజులు ఎక్కువ రాజులు ఎక్కువ కనిపిస్తారు ఉంటారు. మనకి, నరసాపురము, క్షత్రియులు. ఆ తర్వాత భీమవరము, ఆ ఏరియాలో ఆ బిల్ట్లో వీళ్ళు రాజులు ఎక్కువ. అంటే ఇప్పుడు ఒకటేంటంటే మెజార్టీ ఇప్పుడు ఈ కూటమి వైపు ఉండొచ్చు రాజులలో కానీ కొంత వైసీపీ వైపు కూడా ఉన్నది. ఈవెన్ మీకు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో కూడా మేము చాలా మందిని అడిగినప్పుడు వచ్చింది ఏంటంటే మెజార్టీ వర్గము జనసేనతో ఉన్నప్పుడు కూడా గణనీయమైన వర్గం కూడా వైసీపీతో ఉన్నది. ఎందుకంటే అక్కడ బలమైన నాయకులు వైసీపీలో కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మొన్న ఆయన ముద్దగడ్డ కూడా ఆయన పద్మనాభం గారు కూడా అలా కలవడం జరిగింది. అవును. కాబట్టి బలమైన నాయకులు వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఈయన అంబటి రాంబాబు నుంచి మొదలుపెట్టి చాలా అంటే మంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని గట్టిగా విశ్వసిస్తున్నారో, నమ్ముతున్నారో, బట్ ఆ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారా లేరా అనేది అంటే ఒక ఇక్కడ మీమాంస. ఇప్పుడు ఇక్కడ సమూహ పరంగా కొంత ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకు అధికారం ఎందుకు రావద్దు, మేము ముఖ్యమంత్రిని కావడంలో మాకు ఆ శక్తి సమర్థ అది సహజం. అది అట్లా ఏ సామాజిక వర్గాన్ని కూడా కోరుకోవడం తప్పులేదు. దానికోసం వాళ్ళు దాని రకరకాల పోరాటాలు కూడా చేస్తున్నారు. ఆ పోరాటాలు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అదే జరుగుతూనే ఉంటుంది, అదేం ఆగదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ అంటే రాజకీయ శూన్యం లేదు, 2 బలమైన వర్గాల మధ్యనే పోరు అంటే నడుతున్నది. యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఒకవేళ పొత్తు అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతారు అనడానికి మనకి ఎక్కడ స్కోప్ లేదు, కనిపించలేదు. అక్కడ అసలే అవకాశం లేదు. ఒకవేళ ఈ కాబట్టి కాపులు మరలా ఇంకొకసారి ఆలోచించుకునే అవకాశం కూడా ఆలోచించుకోవాలి. ఉంది. అదే ఇక్కడ కూడా టీడీపీకి జూనియర్ పార్ట్నరే ఎవరు జనసేన పవన్ కళ్యాణ్ గారు, నాట్ ఈక్వల్ పార్ట్నర్, Yes. సీనియర్ కాదు, ఈక్వల్ పార్ట్నర్ కూడా కాదు, ఇది జూనియర్ పార్ట్నర్ టు ద టీడీపీ. రైట్. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. సో అంటే టీడీపీ ఒక హెల్పింగ్ హ్యాండ్ లా తీసుకుంటుంది తప్ప అంటే సరే అక్కడ ఈక్వల్ అక్కడ రైట్స్ ఇప్పుడు అక్కడ కాపులకున్న అవకాశం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక వర్గంతో వాళ్ళు అలైన్ అంటే పెట్టుకునే సంబంధం అవకాశం. పెట్టుకోవాలి, పొత్తు Right. పెట్టుకోవాలి. ఏది అటు వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గంతో పెట్టుకోవాలా, లేదా టీడీపీ కమ్మ సామాజిక అంటే మామూలు మాటల్లో చెప్పదలుచుకుంటేది. కాబట్టి అది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే జనసేన టీడీపీ అంతకుముందు కూడా కొంత ఏది 2014లో కూడా కొంత ఆయన జనసేన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. మధ్యన మళ్ళీ 2019లో ఆయన సొంతంగా పోటీ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఆయన జనసేన పార్టీ ఇప్పుడు మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నది. 3వ పార్టీ బీజేపీ కూడా దానిలో జాయిన్ కావడం జరిగింది. రైట్. నెక్స్ట్ మచిలీపట్నంలో ఉన్న 7 స్థానాలలో 3 వైఎస్ఆర్సీపీ, అలానే 4 పొత్తు అంటున్నారు. ఇది కూడా కొంత వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఇది అలయన్స్ ఉంది కాబట్టి ఒక సీటు ఇక్కడ కూడా మేడం. ఒకవేళ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇంట్లో 1 సీటు అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్ట్రిక్ట్గా 3, 4 ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంక 20 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అనేకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఈ రోజులున్న ఫలితాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజుకో రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇవాళ ఎంత పట్టుదలతో ఉన్నాయంటే 3 వర్గాలు ఏదో ఒక లెవెల్లో తప్పకుండా రాజకీయ అధికారాన్ని చేజిక్చుకోవాలి. దానికోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి అన్నీ కూడా. ఎవరు కూడా ఇది సైలెంట్గా లేరు, లేకపోతే ఎవరు కూడా పని చేయకుండా ఉండడం లేదు. వాళ్ళు ఎంత శక్తి మేరకు ఉన్నదో అన్ని శక్తి మేరకు పెడుతున్నారు. కాబట్టి ఉంటుంది పోరాటం, సీరియస్గానే ఉంటుంది. ఇంకా ఎలక్షన్ దగ్గరకు వచ్చినా కొద్ది ఇంకా పోరాటం అవుతుంది. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఒక క్లారిటీ వస్తుంది. ఈసారి ఏపీలో పరిస్థితి కనిపించడం ఎందుకు లేదంటే ఒకటేమో ఉన్న పార్టీ రెండోసారి అధికారానికి పోతున్నది అంటే యాంటీ ఇంక్యూబెన్స్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏమన్నా
ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అదే మీకు చెప్తా. ఉదాహరణకు 2019 ఎలక్షన్స్ పోయే ముందు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది. కనబడ్డదప్పుడు మాకప్పుడు మేము 6 నెలల ముందే చెప్పినాం. ఈసారి చంద్రబాబు ఓటమి కాదు, ఘోర పరాభవం జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున ఓడిపోతారని కూడా చెప్పడం జరిగింది. అట్లే ఎందుకంటే అప్పుడు ఆ తీవ్ర వ్యతిరేకత జనాలలో వచ్చేసింది అప్పుడు. ఆ వ్యతిరేకతలనే చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది. కానీ అప్పుడు 2019 ఎలక్షన్స్‌కు 2024 ఎలక్షన్స్‌కి వచ్చే వరకు జగన్ గారి పైన అంత తీవ్రమైన వ్యతిరేకత కనబడతలేదు. అదొక పెద్ద ప్లస్ పాయింట్ వైసీపీకి గాని, జగన్ గారికి. పాపిరెడ్డి గారు, సాధారణంగా రాజకీయ పార్టీకైనా అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం అనేది సహజమే. సహజం. కాకపోతే మనం లాస్ట్ టైం అంటే లాస్ట్ టర్మ్స్ లో చూసుకున్నట్లయితే ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రజలు ఒకసారి నెగ్గిన తర్వాత రెండోసారి కూడా అవకాశం ఇస్తూ ఉంటారు అవును. ఇన్ జనరల్. అవును. రైట్, మన తెలంగాణలో సెకండ్ టైం కూడా టైం కూడా కేసీఆర్ గారే రాబోతున్నారని ముందే తెలిసిపోయింది. తెలిసిపోయింది. అది కూడా మ్యాసివ్ మెజారిటీతో గెలిచిండు. గెలిచారు. 88 సీట్లతో గెలిచిండు. సో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి థర్డ్ టైం లో ఉన్న రిజల్ట్ మనం చూసాం. చూసినా. బట్ ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వేవ్ ఉండాలి. బట్ ఇప్పుడు ఈక్వల్ ఫైట్ నడుస్తుంది. అప్పుడు అంటే అంత వ్యతిరేకత వచ్చిందా? పాజిటివ్ వైబ్ అది? ఒకటేమో ఇప్పుడు పోటీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వరకు అట్లే కనబడుతుంది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఫలితాలు మనకు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. అయితే ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడున్న ట్రెండ్స్, ఇప్పుడున్న ప్రజల మూడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే మనకు కనబడేది ఏంటంటే 2019కి ఒకసారి మీరు పాత అప్పుడు చూస్తే మీడియా రిపోర్ట్స్ కానీ, ప్రెస్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే అప్పుడు జనాలు ఒకసారి అప్పుడు చెప్తారు. అప్పుడు చాలా స్పష్టంగా చంద్రబాబు గారి మీద, చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత తీవ్రంగా కనబడ్డది. కానీ అంత వ్యతిరేకత ఇప్పుడు కూడా వ్యతిరేకత ఉన్నది. వైసీపీ మీద కానీ, జగన్ గారి మీద కానీ వ్యతిరేకత లేదు కదా. పై వర్గాల వల్ల వ్యతిరేకత ఉన్నది, ఇంకా కొన్ని శిక్షణలో వ్యతిరేకత. కానీ ఆ వ్యతిరేకత లెవెల్ స్థాయి అన్నది అప్పుడు చాలా అధిక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం గద్దె దిగిపోవాలి, ఈ ప్రభుత్వం వద్దు అని గట్టిగా చెప్పే వాళ్ళకన్నా కూడా ఈ ప్రభుత్వం ఏదో ఒక రూపంగా ఉండాలనే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ వైసీపీ మళ్ళీ ఒకసారి రెండోసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ విజయవాడ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ గుంటూరు వెళదామండి. గుంటూరు 4 వైఎస్ఆర్సీపీ, అలానే పొత్తు 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సో గుంటూరు, విజయవాడ ఇదంతా కూడా ఒక బెల్ట్ కింద తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇవి ఈ సెంట్రల్ దాని కిందకి వస్తాం. ఇప్పుడు ఈ గుంటూరులో కూడా మిక్స్డ్, అటు ఒకవైపు రెడ్డి ఉంటుంది, ఒకవైపు కమ్మ ఉంటుంది, ఒకవైపు కాపు ఉంటుంది. ఆయా కొన్ని పాకెట్స్లో కొంత బలంగా ఉంటారు. ఓవరాల్గా ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒకవేళ గుంటూరులో జగన్ మీద బాగా వ్యతిరేకత ఉంటే ఇక్కడ ఒక్క సీట్ కూడా రావద్దు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ మనకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే గుంటూరులో కూడా ముఖ్యంగా రైతులందరూ కూడా ఇప్పటికీ నిరసన వ్యక్తం చేస్తూనే అని అంటున్నారు. అండ్ మనం చూడాలి అక్కడ ఉన్న అయితే అక్కడ ఏంటంటే ఓన్లీ అమరావతి ఏరియాలో రైతులు ఎవరైతే భూములు పోయినాయో, లేకపోతే ఎవరైతే ఈ ల్యాండ్ పూలింగ్లు ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ఏం లేదు. అది ఒక కేవలం కొంత మేరకు మంగళగిరి, అమరావతి ఆ చుట్టుపక్కల ఒక 2 కాన్స్టిట్యూన్సీ ఉండేది. కానీ మిగతా గుంటూరు మొత్తం మీద కూడా ఆ ప్రభావం ఉండే మనకు కనబడదు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు గుంటూరులో కూడా 4 సీట్లు వైసీపీకి, 3 సీట్లు టీడీపీ, జనసేన. ఇప్పుడు అదే స్పష్టంగా వ్యతిరేకత ఉంటే 7కి 7 ఇక్కడ వీళ్ళకు రావాలి, అక్కడ వస్తలేవు. అంటే మనం బయట అనుకున్నట్టుగా లేదు, వాస్తవ పరిస్థితులు వేరే తరిగా ఉన్నాయి. నెక్స్ట్ మనం నర్సరావుపేట చూసినట్లయితే నర్సరావుపేటలో 4-3 ఇది కూడా ఈ గుంటూరుకు అప్లయన్స్. అంటే ఇది గుంటూరు ఏమో కొంత కోస్టల్ అవన్నీ కలిసి ఉంటాయి, ఇదేమో అప్లయన్స్ ఆఫ్ ద గుంటూరు, అంటే గుంటూరు జిల్లాలో ఉన్న పై స్థానం. ఇక్కడ కూడా దాదాపుగా ఈ ఏరియా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది, తర్వాత కొంత కాపు బలంగానే ఉంటుంది, ఈ కమ్మ వాళ్ళు కూడా ఉంటారు. కానీ మొత్తం మీద ఏంటంటే ఇక్కడ కూడా వీళ్ళకి 4 వైసీపీకి వస్తున్నాయి, 3 టీడీపీకి వస్తున్నాయి. నెక్స్ట్ మనం బాపట్ల చూసినట్లయితే బాపట్లో 4-3 ట్రెండ్ దాదాపుగా నీకు మీ గుంటూరు, నరసరావుపేట, మన తర్వాత బాపట్ల అవన్నీ కూడా గదే ట్రెండ్ కనబడుతుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మీ వైసీపీ బలంగా గెలుస్తుందని చెప్పడంలో అవకాశాలు ఎందుకు ఉన్నాయని మనకు కనబడుతున్నదంటే, మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది ఒంగోలు నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెడితే ప్రకాశము, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అంటే ఇవి జిల్లాలు నియోజకవర్గాలు. రాయలసీమ ప్లస్ 2 సౌత్ కోస్టల్, ఇది ప్రకాశం, నెల్లూరు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. ఇది దాదాపుగా వైసీపీకి
చాలా ఎక్కువ స్థానాలు అంటే అంటే అంతకుముందే ఒక ఎక్కువ ఉండే. కంచు కోట అని చెప్పొచ్చు మనం ఒక ఈ విధంగా రాయలసీమ జిల్లాలన్నీ కూడా. మన 2019లో కూడా బాగానే వచ్చినాయి. ఉమ్, ఇప్పుడు దాదాపుగా ఆ స్థాయిలో రాకున్నా కొద్దిగా సీట్లు తగ్గినప్పటికీ కూడా ఆ స్థాయిలోనే మళ్ళీ ఈ 6 జిల్లాలలో నిలబెట్టుకుంటారు. అంటే ఎక్కడి నుంచి మొదలైతే అంటే ఇక్కడ ఒంగోలు నుంచి మొదలైతే ఉమ్. ఒంగోలులో కూడా మీకు 7 సీట్లలో 5 సీట్లు వైసీపీకి వస్తే 2 సీట్లు టీడీపీ టీడీపీ అలయన్స్కు. పొత్తు అలయన్స్ రైట్. ఇప్పుడు ఈ నెల్లూరుకి. నెల్లూరులో కూడా ఇప్పుడు నెల్లూరు ఎప్పుడు కూడా దాదాపుగా కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్కే పట్టు ఉండే, ఇప్పుడు వైసీపీకి వచ్చిన తర్వాత అదే ఉన్నది. ఇక్కడ కూడా దాదాపు నెల్లూరులో కూడా 6-1. ఒకటి. అసలు మామూలుగా అయితే ఈ ఇంకా ఒకవేళ జగన్కు ఫేవరబుల్గా అయితే ఈ ఒకటి కూడా ఇటపోయే అవకాశం కూడా ఉన్నది. ఓకే. నెక్స్ట్ మనం తిరుపతి చూద్దాం. తిరుపతిలో కూడా 7-5. ఇది ఐజాన్ టుడే. ఒకవేళ జగన్ ఇప్పుడు బస్ యాత్ర ఇవాళ పబ్లిక్ మూడ్ చూస్తే ఒకవేళ ఇంకా మారితే మాత్రం ట్రెండ్ ఎందుకో ఈ 3-4 రోజుల నుంచి చూస్తే ఆ బస్ యాత్ర తర్వాత జనాలకు వచ్చిన తర్వాత ఆ జనాల క్రేజు, జనాల పార్టిసిపేషను, వాళ్ళ రెస్పాన్స్ చూస్తే జగన్కు జనాలలో బాగానే ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చిత్తూరులో కూడా 7-6-1 బహుశా ఈ కుప్పం ఒకటి ఉంటుంది. ఇక మిగతాదంతా కూడా ఇక్కడ వాళ్ళకే పోతుంది. ఓకే. నెక్స్ట్ మనం రాజంపేట వెళ్దాం. సో రాజంపేటలో పార్లమెంటరీ ఇదంతా కూడా నియోజకవర్గాల్లో మనం దాదాపుగా చూస్తున్నాం ఒకటే కాబట్టి. ఉన్నది. 7-6-1. కడపలో 7-7. కర్నూలులో కూడా 6-1. హిందూపూర్లో కూడా 5-2. అనంతపూర్లో కూడా 5-2. ఓకే. ముఖ్యంగా కడప నియోజకవర్గం పైన లేకపోతే కడప స్థానాల పైన టీడీపీ ఒక కన్నేసి ఉంచింది. ఖచ్చితంగా రైట్ అక్కడ విన్ అవ్వే అవకాశాల కోసం చూస్తున్న తరుణంలో మీరు 0 ఇచ్చారు. అంటే మీన్స్ అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళు కడప ఇప్పుడు ఉదాహరణకు కడప నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ శర్మలో పోటీ చేస్తుంది. ఆమె పెద్ద ఎత్తున ఓట్లు చీల్చుకుంటే వైసీపీకి నష్టం అవుతుంది. కాబట్టి అటు టీడీపీ గెలవచ్చు. కానీ అండ్ ముఖ్యంగా మనము ప్రస్తుతానికి ఇంతవరకు వివేక గారి హత్యకి సంబంధించి అంత హైప్ వచ్చిన తీరు వేరే. ఇప్పుడు షర్మిల గారు ఎంట్రీతో ఓ పక్క షర్మిల గారు, మరో పక్క సునీత గారు, ఇద్దరు చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురు దాడి చేస్తున్నారు. సో ఎంత కాదన్నా ఒక తల్లి బిడ్డలు షర్మిల గారు, జగన్. ఇప్పుడు మరి అక్కడ ఎంత కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందంట? వాళ్ళు ఎంత ప్రచారం చేసి ఎంత జగన్ అటాక్ చేసినా కూడా ఎలక్షన్స్ ఇప్పటికే పోలరైజ్ అయిపోయింది. జనాలు డిసైడ్ చేసుకున్నారు వైసీపీకి ఓటేద్దామా లేదా టీడీపీ అలయన్స్కి ఓటేద్దామా. ఇప్పుడు వీళ్ళు అక్కడ మూడో పార్టీకి స్కోప్ లేదు. ముఖ్యంగా కడప జిల్లాలో లేదా కడప ఎంపీ నియోజకవర్గంలో అయితే మామూలుగా 100% వీళ్ళే గెలుస్తున్నారు. ఇది వైసీపీ గెలిస్తే ఏమైనా 1-2 సీట్లు ఏమైనా గెలిస్తే వీళ్ళు టీడీపీ ఒకవేళ అన్యూయంగా చాలా పరిస్థితులు మారితే 1-2 గెలిస్తే పార్లమెంట్ స్థానాల పార్లమెంట్ ఏముండదు. ఏముండదు. షర్మిలకు ఎందుకు ఉండదంటే షర్మిలకు 2 విధాలుగా సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే షర్మిల ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను వైఎస్ఆర్ కూతురు నాకు న్యాయంగా ఈ నాయకత్వం నాయకే రావాలంటే వేరే తరగతి ఉండదు. ఈ వైఎస్ఆర్ షర్మిల గారు ఎవరి తరఫున పోటీ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పటికి కూడా నాకు మళ్ళీ ఇంతకుముందు మీ పాపులర్ టీవీలో చెప్పిన మళ్ళీ కూడా దాన్ని నేను ఉద్ఘాటిస్తున్నా. ఇప్పటి వరకు కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆంధ్ర మిత్రులు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఇప్పటికి కూడా తిడతారు కాంగ్రెస్ను. అంటే ఇప్పటికీ ఆంధ్ర ప్రజలు వాళ్ళు ఏం పెద్ద మర్చిపోలే. ఈ తెలంగాణ ఇవ్వడం, ఆంధ్రాను ముక్కలు చేయడం వాళ్ళకి ఇప్పటికి కూడా రుచించని విషయం. కాబట్టి కాంగ్రెస్ తరఫున ఆమె పోటీ చేసి గెలిచే అవకాశాలు దాదాపు శూన్యం. నేను కూడా పెద్ద ఎత్తున ఓట్లు కూడా వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ను ఆదరించేంత ఇంకా అంత పెద్ద మనసు ఆంధ్ర ప్రజలకు రాలేదు. వాళ్ళకి ఆ కోపం కూడా పోలేదు. అంటే మేబీ వచ్చిన రాజకీయ పార్టీలు సరైన రాజధానిని నిర్మించడంలోనూ లేకపోతే అభివృద్ధి అటువైపు చూడాల్సిన రాజకీయ నాయకులు ప్రస్తుతానికైతే ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా చేశారు. ఇదంతా కాంగ్రెస్ తప్పిదమే అని అనుకుంటున్నారా, లేకపోతే ఉన్న ప్రభుత్వాలు ఏం చేశాయని ప్రశ్నిస్తారా? ఈ రాజధాని అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక పెద్ద విమర్శ, రకరకాల వాదనలకు అది అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు అమరావతిలో పెట్టడమే
తప్పు అనేది అప్పుడు చాలామంది అన్నారు. తర్వాత అక్కడ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎక్కడైతే మనం ఆంధ్రాలో క్యాపిటల్ పెట్టాలన్న ఆ శివరామకృష్ణ కమిటీకి విరుద్ధంగానే చంద్రబాబు గారు ఎవరికి చెప్పకుండా అక్కడ పెట్టారన్నది పెద్ద ఎత్తున నడిచింది. అది కూడా ఒక రియల్ ఎస్టేట్ కోసం, ల్యాండ్ పూలింగ్ కోసమే చేసినది. తర్వాత రకరకాలుగా పెద్ద కథనాలు వచ్చినాయి, గొడవలు కూడా జరిగినాయి. తర్వాత ఈ 2019 అధికారం మారిన తర్వాత కూడా అది అట్లనే గడిచింది. ఇప్పుడు జగన్ గారు వచ్చి దాన్ని ఏం చేశారు, 3 రాజధానులని, ఒకటి లెజిస్లేటివ్ అంటే ఇది అమరావతిలో ఉంటుంది, తర్వాత లీగల్ అన్నది జ్యుడిషియరీ కర్నూలు ఉంటుంది, తర్వాత మిగతా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు అది కూడా ఈ జగన్ గారి విషయంలో కూడా అనుకున్నట్టుగా 3 క్యాపిటల్స్ ఏం కాలేదు. ఇప్పటికి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్నది. అక్కడి నుంచి పరిపాలన కానీ, హైకోర్టు కానీ, ఈవెన్ సెక్రటరియట్ కానీ అక్కడి నుంచి నడుస్తున్నది. బహుశా ఒకవేళ జగన్ గారు సెకండ్ టర్మ్ గెలిస్తే కనీసం నేను అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అన్న అటు పోయడానికి అవకాశం ఉంది. వెంటనే వైజాగ్ షిఫ్ట్ అవుతాను అంటున్నారు. అక్కడ వరకు అవకాశం ఉన్నది. దాని కూడా మీరు చెబుతున్న దాని ప్రకారం వైజాగ్ ప్రజలు అంతగా నమ్ముతున్నారో లేదో ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా రాజకీయంగా అనేక రకరకాల వాదనలు, రకరకాల అనుభవాలు. ఎందుకంటే ఈ రాజధాని విషయంలో ఆంధ్ర ప్రజలకు ఒక దాని ఎటువంటిదంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే ఒక మంచి అది అనుభవం లేదు. ఎందుకు లేదంటే 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే యాక్చువల్గా అది గుంటూరు చేయాలని వచ్చింది. గుంటూరు చేయాలని వచ్చినప్పుడు రాయలసీమ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. ఇది అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం. అంటే ఇప్పుడున్న రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర ఉన్న ప్రాంతం కలిసి మద్రాస్ స్టేట్ నుంచి వెళ్ళి విడిపడి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడే ఈ రాజధాని మీద పెద్ద ఎత్తున గొడవలు నడిచినప్పుడు చాలామంది ఏంటంటే అది గుంటూరులో పెడితే అయిపోయేది. గుంటూరు సెంట్రల్ ఉంటుంది, పెద్ద సిటీ అప్పుడు. అయితే అది విజయవాడ కన్నా కూడా పెద్దగా ఉండే అప్పుడు. కానీ అప్పుడు రాయలసీమ వాళ్ళను సంతృప్తిపరచడం కోసం శ్రీబాగ్ కూడా పెట్టుకుంటారు. దాని ప్రకారం ఏం చేశారంటే తీసుకొచ్చి ఈ రాయలసీమలో ఉన్న కర్నూలులో పెట్టారు. కర్నూలు కొసకు ఉంటుంది మొత్తం ఆంధ్ర రాయలసీమకు. అది కరెక్ట్ కూడా కాదు. అక్కడ ఏమి వ్యవస్థాపన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దగ్గర పెట్టాను. జోకుగా అంటారు, టెంట్లు వేసి పెట్టారు అని మొత్తం. సో మనం కర్నూలులో కూడా చూడొచ్చు వైఎస్ఆర్సీపీకి 6, అలానే పొత్తు ఒక స్థానంతో వెళ్ళే అవకాశం. ఇది ఏంటంటే ఇది ఈ రాయలసీమ బెల్ట్ అంతా కూడా ఇప్పటికి కూడా నంద్యాల, హిందూపూర్, అనంతపురం ఇవి అంతా కూడా దాదాపుగా ఈ ఎంపీ నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు లేదు. దాదాపు నంద్యాలలో కూడా మీరు 7 వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ పొత్తు 1 అంటే హిందూపూర్లో అయితే 5 వైఎస్ఆర్సీపీ, పొత్తు అయితే 2, అనంతపూర్ కూడా అంటే 5 వైఎస్ఆర్సీపీకి 2 పొత్తుతో. కాబట్టి ఇప్పుడు కూడా నేను మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఫైనల్గా సమ్మింగ్ అప్ చేసేది ఏంటంటే, ఈ రిపోర్ట్ ఈ విధంగా రావడానికి ఒకటి ఏంటంటే పెద్ద ఎత్తున ఈ సంక్షేమ పథకాలు అనేవి ఇప్పటికి కూడా జగన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. సో ఇప్పుడు సంక్షేమ పథకాలే అది పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రావడానికి అది ఒక పెద్ద ఆయనకు ఒక బేస్, ఒక ఆ బేస్ నుంచి వెళ్ళి ఆయన ముందుకు పోతున్నాడు. అంటే మొత్తం 117 వరకు వచ్చాడు. ఇప్పుడు ఒక రేంజ్ పెట్టుకుందాం. అంటే 175 స్థానాలకి 117 వైఎస్ఆర్సీపీ, 115 నుంచి వెళ్ళి 120 వరకు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళకు 55 నుంచి వెళ్ళి 60 లేదా 60 నుంచి 65 వీళ్ళకి రావచ్చు. ఇంతకన్నా పెద్దగా మారే అవకాశం లేదు. ఇప్పుడు నా ఉద్దేశంలో ఒకవేళ అనుకోకుండా కొన్ని పరిణామాలు ఏమైనా మారిస్తే ఇంకొక 5-6 సీట్లు ఇక్కడ తగ్గినా కూడా ఎట్లాంటి పరిస్థితులు కూడా 110 అంటే అది ఫ్లోర్. ఇప్పుడు మనం నిలబడేది ఫ్లోరు, అది సీలింగ్. ఇప్పుడు సీలింగ్ అంటే 130, 140 పోవచ్చు. ఫ్లోర్ అంటే 110 కన్నా తగ్గడానికి అయితే అవకాశం లేదు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అధికారం మంచి మెజార్టీతో వస్తుంది. అంటే ఇప్పుడు 175 స్థానాలలో 117 ప్లస్ ఆర్ మైనస్ 5 అంటే ఇక్కడ ప్లస్ పోతే ఇంకా 10-15 వరకు కూడా పోవచ్చు. మైనస్ మాత్రం 5 కన్నా ఎక్కువ ఉంటుంది. 58కి వీళ్ళు పెరిగితే ఇంకొక 7 సీట్లు పెరిగి ఒకవేళ అనుకోకుండా కొంత అనుకూలమైన పవనాలు ఉంటే ఇంకొక 7 సీట్లు గెలిచి 60 దాకా పోవచ్చు. 60 కన్నా ఎక్కువ పోదు. ఏపీలో ఎన్నికలకి ఇంకా 20 రోజులు ఉన్నది. 20 రోజులు టైం ఉంది కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న దానిలో అయితే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే జగన్ గారు బస్ యాత్ర పెట్టిన తర్వాత ఇంకా జనాలలో ఇంకా ఒక వేవ్ అంటే మళ్ళీ ఒక వేవ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ ప్రజాస్పందన
వాళ్ళ పార్టిసిపేషను, ముఖ్యమంత్రి గారిని వాళ్ళు స్వాగతించే తీరమని కనబడుతుంది. బాడీ లాంగ్వేజ్ Yes. అంటారు. ఆ బాడీ లాంగ్వేజ్ కనబడితే Hmm. ప్రజలకు ఇష్టం ఉంటేనే ఆ విధంగా చేస్తారు. రైట్. అది అది మనకు స్పష్టంగా కనబడుతున్నది జగన్ సో దాంట్లో. మారుతున్న రాజకీయ పరిణామాల ప్రకారం ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే వేవ్ లెంగ్త్ కావచ్చు, దాని ప్రకారం మాత్రమే తెలియచేయడం జరిగింది. సో మనం ఎవ్రీ వీక్ ఎవ్రీ రిపోర్ట్ వీక్ కూడా ఇచ్చామనుకోండి, సో మార్పులు చేర్పులు మారుతూనే ఉంటాయి. ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఇప్పటికి కూడా నేను బలంగా నమ్ముతున్నది ఏంటంటే ఇంకో ఏం మారినా కూడా 5-10 సీట్ల కన్నా ఎక్కువ మారే అవకాశం లేదండి. అవకాశం అయితే లేదు, లేదు. మీరైతే గట్టిగా ఆ! చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు ఆ మాట అంటానంటే ఈ ఈ బేస్ ఏదైతే ఉన్నదో అధిక శాతం ఉన్న ప్రజలు ఇప్పటికి కూడా జగన్ గారు వెంటే ఆ! ఉన్నారు. దాదాపుగా 80-90% ప్రజలు జనాలు జగన్ వెనుకనే ఉన్నారు కాబట్టి, దానిలో పెద్దగా అన్యూయంగా ఈ 10-15 రోజులలో ఎందుకంటే అది వోలటైల్ సెక్షన్ అంటే పెద్దగా అటు ఇటు మారే సెక్షన్ కాదు. వాళ్ళు ఒక నమ్ముకుంటే ఒక విషయం కింది వర్గాలు ఎప్పుడు ఉంటాయంటే ఒకళ్ళు నమ్మితే గట్టిగా నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు మనం పై వర్గాలకే మనకే అటు ఇటు ఉంటదన్నమాట. Yes. వీళ్ళకేద్దాం, వాళ్ళకేద్దాం, వీళ్ళకేద్దాం అని ఈ ఈ ఆసిలేషన్ అంటే ఈ ఊగిసలాట మనకుంటది కానీ కింది వర్గాల వాళ్ళకి ఒకటే ఉంటది. నమ్ముకున్నాం. మేము జగన్ పాలనలో మా స్కీమ్స్ ఇన్ని వచ్చినాయి. ఇంత లాభం జరిగింది. ఒక్కొక్కరికి నేను అనుకుంటా ఒక కొన్ని లక్షల రూపాయలు ఆయన పరిపాలనలో ఒక్కొక్క కుటుంబానికి రావడం జరిగింది కాబట్టి అంత సులభంగా మర్చిపోరు. అంటే ముఖ్యంగా ప్రజా ఓటరు తీర్పు అవు. కాస్త క్రీమీ లేయర్ కి పై వాళ్ళకి కాస్త వ్యతిరేకంగా వ్యతిరేక ఉన్నప్పటికీ ఉన్నప్పుడు ఎక్కువ ఓటు పర్సెంటేజ్ ఉన్న అది పై వర్గాలుగా డౌన్ వాళ్ళందరూ పై జగన్ గారి వర్గాలు వెంటే ఉన్నారు. 10 వర్గాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే కింది వర్గాల ఇప్పుడు నాకు కొందరు చెప్పిన మా మిత్రులు చెప్పింది ఏంటంటే ఏమున్నది అందరు సోమలు తయారు చేస్తున్నాడు వాడు ఎవడు పని చేస్తలేడు వస్తూనే లేరు అంటే వాళ్ళ కోపం వాళ్ళ బయట పడుతుంది అన్నట్టు. Yes. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్కీముల వల్ల ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా బతికే అవకాశాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళంతా Hmm. పై వాళ్ళు ఏమనుకున్నా కింది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఏది వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ మంచి చెడ్డ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అందరు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు నాకు అనుకుంటా ప్రతి కుటుంబంలో కూడా 10th వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా ఎడ్యుకేటెడ్ సంఖ్య ఎక్కువ పెరిగింది కాబట్టి పై వర్గాలు ఏం చెప్తుంది చెప్పి అంటే అంటే మీరు చెబుతున్న దాని ప్రకారము ఓ పక్క అమ్మ ఒడి కావచ్చు, ఇంకొకటి ప్రైవేట్ స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టేస్తున్నారు అదే ఇప్పుడు కదా, రైట్. మొత్తం సో వేలు లక్షల లక్షలు. ఫీజులు అట్లా కట్టాల్సిన కాకుండా అవసరం ఈవెన్ లేకుండా వైద్యం కూడా చాలా బాగానే ఉంది. రైట్. వైద్య విధానంలో కూడా పూర్ పీపుల్ సో బాగానే ఆ ఉన్నారు. నవరత్నాలు ఉన్న సంక్షేమ పథకాలే మరొకసారి జగన్మోహన్ మళ్ళొకసారి రెడ్డి ఇప్పుడు నేను గారికి చెప్తాను అధికారం చేజిక్కించే అవకాశం ఉంది. చేయించుకోవడానికి అదే బేస్ అవుతుంది. అయితే దీని పరంగా ఇంకొకటి ఏంటంటే 2-3 ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయారు తెలంగాణలో. అక్కడ కూడా యాంటీ ఇంకమెన్స్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండొచ్చు కదా, Hmm. ఆయన కూడా ఓడిపోవచ్చు కదా రైట్, అని ప్రజలు అది కూడా ఉంది. అది దానికి కారణం ఏంటంటే అక్కడ కూడా వ్యతిరేకత ఉంటుంది. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉండదని కాదు, ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది. కానీ అది ఎంత మేరకు ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది. ఇక్కడనేమో కేసీఆర్ గారు విన అది అధిక స్థాయికి పోయింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కుటుంబ పాలన ఒక ప్రధానమైన కారణమైంది. తర్వాత ఆయన ఎవరైనా జనాలను కలవకపోవడం, అహంకారపూరితమైన వైఖరి, జనాలకు దూరం కావడం, రకరకాల కారణాలతోని ఆయన మూడో టర్మ్ కాబట్టి అది రెండో టర్మ్ కాదు మూడో టర్మ్ కాబట్టి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నది, ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే జగన్ గారిది రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలాసార్లు తెలుగుదేశం 2 సార్లు గెలిచింది, కాంగ్రెస్ కూడా 2 సార్లు గెలిచింది. ఆ ట్రెండ్ ఇప్పుడు అది కంటిన్యూ కావచ్చు. రెండోది ఏంటంటే ఆయన జగన్ గారు కుటుంబ పరిపాలన చేయలేదు. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వం మీద వచ్చినంత అవినీతి ఆరోపణలు, ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ మిగతా విషయాలలో కూడా చాలా అన్యాయం జరిగిందనేది అది జగన్ ప్రభుత్వంలో పెద్దగా రాలేదు. మూడోది ఏంటంటే ఇక్కడ జగను ఈ అంటే కులపరంగా కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున ఏదో వాళ్ళకే ప్రభుత్వాన్ని అప్పచెప్పి వాళ్ళతోనే పరిపాలించలేదు. సోషల్ ఇంజనీరింగ్ బాగా చేసిండు. ఇంకొకటి ఈ సంక్షేమ పథకాలతో పాటుగా జగన్ గారు 5 ఏళ్లలో చేసిన గెలవడంలో రేపు బాగా సాయం చేసే అంశం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. అంటే సామాజికంగా అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేయడం, అన్ని వర్గాల వారికి కూడా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం, ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ, లేకపోతే రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, లేకపోతే నామినేటెడ్ పదవులు కానీ, ఈ రకరకాల పదవులలో కూడా అన్ని సామాజిక వర్గాలకు లేదా అన్ని కులాలకు ఒక విధంగా సమతూకం సమతుల్యం పాటించి అందరికి ఇచ్చారు కాబట్టి ఇవాళ చాలా వర్గాలు అంటే చాలా కులాలు కానీ చాలా సామాజిక వర్గాలు కానీ
జగన్ ప్రభుత్వాన్ని ఓనప్ చేసుకుంటున్నాయి. మాకు Right. కొంత న్యాయం జరిగింది, మాకు అంతకుముందు లేనంత మాకు కొంత ఇట్లా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినాం, మాకు కూడా కొంత ఫలితాలు వచ్చినాయి, మేము కూడా నిర్ణయాధికారంలో ఉన్నామన్న ఫీలింగ్ ఉన్నది కాబట్టి ఇవాళ ఈ విధమైన వస్తాయి. లేకపోతే వ్యతిరేకంగా ఉంటే ఓడిపోతారు. అందులో పెద్ద Yes. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా గెలవదు. చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.